రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ను ఘనంగా సన్మానించారు. ఒంగోలులోని రౌప్రియ అమ్మాల్ నందు జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ ఆధ్వర్యంలో రియాజ్కు సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన కూటమి పార్టీ నాయకులు పాల్గొని ఆయన ఘనంగా సత్కరించారు. ముందుగా ఏర్పాటు చేసిన కేకును జనసేన పార్టీ నాయకులు కూటమి నాయకుల సమక్షంలో రియాజ్ కట్ చేశారు. ఈ సందర్భంగా కంది రవిశంకర్ మాట్లాడుతూ పార్టీలో రియాజ్ పడిన కష్టానికి నేడు గుర్తింపు లభించిందన్నారు. కూటమి నాయకులు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తి రియాజ్ అన్నారు. అందరితో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో జనసేన పార్టీ బలోపేతం చేశారంటూ కొనియాడారు. ఆయన కృషిని గుర్తించిన పవన్ కళ్యాణ్ ఆయనకు రాష్ట్ర స్థాయిలో చైర్మన్ పదవిని కట్టబెట్టడం జరిగిందంటూ తెలిపారు. రాష్ట్ర లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ రియాజ్ తన తుది శ్వాస వరకు జనసేన పార్టీతోనే ఉంటానని, తనపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు నారా లోకేష్తో పాటు జిల్లా ప్రజాప్రతినిధులకు ఆయన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కమ్మేపల్లి శ్రీనివాసరావు, దేవేళ్ల భాస్కర్ రావు, ఎస్ చిరంజీవి, సింగరాజు రాంబాబు, చిట్టెం ప్రసాద్, ముత్యాల కళ్యాణ్, రాయని రమేష్ బాబు, బి శ్రీదేవి, రాజేష్, పల్లా ప్రమీల, గోవింద్ కోమలి, దండే అనిల్, దండే సతీష్, ఆరిగ శివ, మనోహర్, జానకిరామ్, ఈదుపల్లి మణి, బొందుల మధు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే ఆ ఆదేశాలనే నేను పాటించాను తప్పితే ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటి నాయకుడు చెప్పినటువంటి విధానానికి వ్యతిరేకంగా ఏ రోజు నేను పనిచేయలేదు. చాలామంది నాకు జనసేన పార్టీ పుట్టిన తర్వాత, ఎందుకంటే ప్రజారాజ్యంలో ఇంతటి ఆదరణ లేదు కానీ నాకు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ద్వారా చాలామంది అన్నదమ్ములని అక్కచెల్లెళ్ళని ఆయన నాకు ఇచ్చారు. ఎందుకంటే ఇంతమంది అభిమానాన్ని నా పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమకి నిజంగా నేను చివరి శ్వాస వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి బాటలోనే నడుస్తాను. ఎందుకంటే పార్టీలు మారే వ్యక్తుల్ని నేను కాదు. ఏదో ఆశించి జనసేన పార్టీలోకి నేను రాలా. ఎందుకంటే స్వయాన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మాట నా గురించి చెప్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరంజీవి గారి అభిమానిగా పవన్ కళ్యాణ్ గారు అడుగులో అడుగునేసి రాష్ట్ర ఆ రోజు యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉంటే రాష్ట్ర ఆయనతో పాటు ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనతో ప్రయాణించినటువంటి వ్యక్తి. దాని తర్వాత పార్టీ ప్రజారాజ్యం పార్టీ కొంతమంది ఆ రోజు గెలిచినటువంటి వ్యక్తులు చిరంజీవి గారిని ఇబ్బందికి గురి చేసి పార్టీ విలీనం చేయాల్సిందే అని చెప్పి ఇబ్బంది పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాన్ని వ్యతిరేకించారు. వ్యతిరేకించినప్పుడు నేను ఆయన అనుచరుడుగా నేను పోయి, సార్ ఇట్లా పార్టీ విలీనం అవుతుంది కదా, మరి మా అందరి పరిస్థితి ఏంది అని అడిగితే ఆయన చెప్పిన మాట ఒకటే, నేను మరలా పార్టీ పెడతాను, ఆ రోజు నేను పిలుస్తాను, అప్పటిదాకా నువ్వు అన్నయ్యతోనే ప్రయాణం చేయి, అన్నయ్యతోనే ఉండమన్నారు. ఆ రోజు నుంచి కూడా మేము చిరంజీవి గారి మనుషుల్లాగానే ఉన్నాము. మరలా జనసేన పార్టీ పెట్టేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలిచి పార్టీ పెడుతున్నాను, నీ ఉద్దేశం ఏందని అడిగితే, సార్ మీరు మా నాయకుడు, మీరు గతంలో ఏ విధంగా మేము ఉన్నామో ఈరోజు కూడా మీరు ఏది ఆదేశిస్తే అదే చేస్తాం తప్పితే రెండవ మాట చేయము, మిమ్మల్ని గుడ్డిగా నమ్మి మేము నడుస్తున్నాం సార్ అని చెప్పి. దానికి ప్రతిఫలమే ఈ దశాబ్దం పాటు కష్టానికి పవన్ కళ్యాణ్ గారు 2019లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన, అలాగే ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా ఇచ్చిన ఎన్నో లోటుపాట్లు, అంటే ఒక కొత్త పార్టీకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ నుంచి ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఒక పార్టీ రన్ చేయాలంటే అంత ఆశామాషి కాదు. కానీ నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలామంది నన్ను భుజం తట్టి, మా వీర మహిళలు కానివ్వండి, మా అక్క చెల్లెలు కానివ్వండి, మా అన్నదమ్ములు, వీర జన సైనికులు కానీ చాలామంది నన్ను ప్రోత్సహించినటువంటి తీరు నిజంగా వాళ్ళందరినీ కూడా నేను అభినందించాను. ఎందుకంటే వాళ్ళ కృషి లేనిది నేను ఒక్కడిని కూడా ఏదీ చేయలేదు. ఈరోజు నేను ఈ స్థాయికి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ స్థాయికి వెళ్ళానంటే దాని వెనక మీ అందరి కృషి, మీ అందరి వెనుదన్నులు కూడా చాలా ఉన్నాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను అన్నమాట. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇక్కడికి వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు, అలాగే కూటమి పార్టీలో ఉన్నటువంటి నా సోదరుడు, నా మంచి కోరుకునేటటువంటి వ్యక్తి సింగరాజు రాంబాబుకి కూడా మరొకసారి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏమి జరిగినా జనసేన పార్టీ నుంచి జరుగుతుందంటే ఎంతో ఉత్సాహంగా వచ్చి మమ్మల్ని, మా కార్యక్రమాలని బయట జనాలకి చూపించినటువంటి మీడియా మిత్రులకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చిన నా న్యూస్ ప్రకారం నేను రియాజ్ గారికి ఎప్పుడో చెప్పాను, ఒక 1 వీక్ బ్యాకే. ఆయన ప్రత్యేకంగా రియాజ్ గారిని దగ్గరగా ఒక తమ్ముళ్ళగా చూస్తున్నారు. నాకు చాలా జనసేన ఆఫీసులో నాకు ఎన్నో తెలుసు. ఆయన వీళ్ళందరూ అనుకునేది వేరు, వీళ్ళందరూ తెలిసింది వేరు, నాకు తెలిసింది వేరు. 4 మాటలు చెప్తున్నాను, చెప్పకుండా మాట కూడా చెప్పాల్సి వచ్చింది, చెప్తున్నాను ఇప్పుడు రియాజ్ భాయ్. ఎందుకంటే విషయం ఏంటంటే, తన్ని ఎంత సొంతగా తీసుకున్నారంటే, ఇలాంటిది ఎన్నుకొని చూసుకొని 10 పోస్టులు ఉంటే ఆ పోస్టులో టిక్కు పెట్టి దీనికి పెట్టారు. ఇది పార్టీకి పనికొచ్చింది, కింద ఉన్న కార్యకర్తలకి అందరికి పనికి రావాలి,
దీని ముద్రా లోన్స్ అని చాలా ఉన్నాయండి, చాలా చాలా దీంట్లో ఉన్నాయి. మా అందరికీ ఏం చేయాలని తన ఒకటే తన కోరిక, నా కోరిక, మా అందరిది. నేను సెప్టెంబర్ 5వ తారీఖున నాకు చెప్పారండి జాయిన్ అవుతారని. నేను 13వ తారీఖు జాయిన్ అవ్వమన్నారు. కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోయి 22కి పెట్టారు. 22 తర్వాత కొన్ని కారణాల వల్ల పిలిచి నాతో మాట్లాడి ఆ రోజు 1:14 మాట్లాడారు నాతో, రోసి గారితో. తర్వాత 26వ తారీఖు జాయిన్ అయ్యాం. ఆ రోజు ఈ రోజు దాకా నాకు ఫస్ట్ ఫోన్ చేసింది మా రియాజ్ గారండి. నాకు అందుకే నా మిత్రుడు, నా సోదరుడు, నాకు చాలా ఇష్టం. ఎందుకంటే తను ఎంతో కష్టపడ్డాడు. 12 సంవత్సరాలు మేమెవరో కష్టపడాలి, వాస్తవం చెప్తున్నాం. మేము ఈరోజు వచ్చాం, కానీ 12 సంవత్సరాలు అందరితో, అంటే తను ఏం అమ్ముకున్నాడో ఏం చేశాడో నాకు తెలుసు, చాలా దగ్గరగా తెలుసు. నాకు మంచి మిత్రుడు. నన్ను పిలిచారు రమ్మని ఎలక్షన్ ముందు కూడా. నేను అప్పుడు రాజకీయాలకు లేను, తనకి తప్పలే. తర్వాత నేను రియాజ్ గారితోనే మాట్లాడాను. ఈ రోజు దాకా అన్నదమ్ములాగా మేము ఇద్దరు కలిసి ఉన్నాం. ఎంతమంది ఏ ఇబ్బంది ఉన్నా ఏమనుకున్నా సరే మేము కలిసే నడుస్తాం. నేను కంపల్సరిగా రియాజ్ గారితో, ఎమ్మెల్యే గారితో, దామోదర్ జనార్దన్ గారితో మేము ముగ్గురం కలిసి నడుస్తాం. దీంట్లో ఏ డివిజన్ అనేది ఉండదండి. ఎలాంటి విడుదలలు వచ్చినా మాకేం ఇబ్బంది లేదు. మేము ఎందుకంటే ఇక్కడ ఆలోచన, మా మెంటాలిటీ ఏంటంటే ఒకటి, కార్యకర్తలకి మనకి 12 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు, వీళ్ళందరికీ ఏమిటి చేయాలని. ఇప్పుడు కూడా ఒక హాఫ్ అన్ అవర్ బాగా మేము మాట్లాడుకున్నాం. ఫస్ట్ మన వాళ్ళకి ఏం చేయాలన్నా, మనందరం ఏ సమయం వచ్చినా ఏ వచ్చినా చేయాలన్నా ఇలాంటి రోజు మనకు బాగుంటుంది. ఆఫీసులో కూడా ఎంతోమంది, చాలామంది రియాజ్కి రావాలి, తను కష్టపడ్డారు అని ఆ లిస్టు కోసం అన్నీ ఎతికినప్పుడు దాంట్లో 7వ నెంబరు పవన్ కళ్యాణ్ గారు టిక్కు పెట్టి ఆ రియాజ్కి ఇది కంపల్సరీ ఇదే ఉండాలి అన్న ఉద్దేశం. స్టేట్ వైడ్గా దాని పదవి అనేది చాలా గొప్ప పదవి. ఎందుకంటే ఆఫీసులో నెక్స్ట్ మన మంగళగిరి ఆఫీసులో ఎప్పుడు అటాచ్మెంట్ ఎక్కువ పెరిగిద్ది, అన్నీ పెరిగిద్ది. తన మెంటాలిటీ ఏంటంటే లో ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటా అందరితో కలవడం, చేయటం, ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవడం. ఈ మధ్యకాలంలో తను ఏం చేయలేకపోయానని ఫీల్ అవ్వడం చాలాసార్లు ఆ సందర్భంగా ఫీల్ అయ్యారు. దానికి అనుకూలంగా ఈరోజు మంచిది వచ్చింది. భగవంతుడి దగ్గర కార్యకర్తలందరికీ ఉపయోగపడే పోస్టు. ఇప్పుడు దాకా మీకు తెలియదు, అందుకని ఇది కంపల్సరీగా మంచి ఒక చైర్మన్గా మనకు వచ్చినందుకు ఆ హోదాతో నేను రమ్మన్నాను. నన్ను మన్నించి నన్ను ఇమ్మీడియట్గా నన్ను ఓకే చేసి నా దగ్గరికి వచ్చినందుకు నా రియాజ్, నా బ్రదర్కి నా ధన్యవాదాలు. లైవ్ కార్పొరేషన్గా నియమితులైన మిత్రుడు, సోదర సమానుడు షేక్ రియాజ్ గారు. నాకు రియాజ్ గారు అంటే కొత్తగా ఉంది, ఎందుకంటే చాలా ప్రేమగా పిలుస్తాను నేను. తమ్ముడు అని, అన్న అంటాడు ఎంతమందిలో ఉన్నా. రియాజ్ గారిని మొదటిసారి డయాస్ మీద అన్నాను, నాకు కొత్తగా అయినా రియాజ్ గారికి ఒక ఉదాహరణ. నమ్మితే, ఎవరినైనా నమ్మి ఫాలో అయితే ఇప్పుడు కాదు ఎప్పటికైనా కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అని రాజకీయాలలో ఒక్కసారి రియాజ్ గారిని చూసి మనకి ఉదాహరణకు రియాజ్ గారు అని చెప్పి సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను చూశాను 10 సంవత్సరాల నుంచి. నేను 2 పార్టీలో పనిచేశాను, తెలుగుదేశంలో పనిచేశాను, వైసీపీలో పనిచేశాను. ఏ రోజు కూడా రియాజ్ గారికి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల ఒక 4 సంవత్సరాల క్రితం కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినప్పుడు ఈ సీట్లు పంపిణీ అన్నీ జరిగిన తర్వాత మేము యాదృచ్ఛికంగా ఒక ఏరియాలో క్యాన్వాస్కి వెళ్తున్నాం, వెహికల్స్లో వెళ్తున్నాం. గంటాపాలెం కాడ అనుకుంటా. రియాజ్ గారు మరి నలుగురు నిలబడి జనసేన క్యాన్వాస్ చేస్తున్నారు. ఆ బండిలో ఉన్న ఒక ప్రముఖ నాయకుడు ఏంది ఇలా పరిస్థితిని వ్యాఖ్యానంగా అన్నాడు. నేను విన్నాను. విన్నదానికి ఈరోజు కష్టపడ్డవాడికి ఈ పొజిషన్ ఉంటుంది దానికి మన రియాజ్ గారు ఉదాహరణ చెప్పి మరొకసారి. లైవ్ స్టాక్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదరులు రవిశంకర్ గారికి, అట్లాగే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, మాజీ ఎంసీ చైర్మన్ రాంబాబుకి, అట్లాగే చిట్టం ప్రసాద్ గారికి, ఇక్కడికి విచ్చేసిన జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, షేక్ రియాజ్ గారి
స్నేహితులు మిత్రులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. రియాజ్ గారు పవన్ కళ్యాణ్ చిరంజీవి అభిమానిగా, పవన్ కళ్యాణ్ అభిమానిగా ప్రస్థానం ప్రారంభించి వాస్తవంగా పార్టీకి ఫ్యాన్స్కు ఉండేంత ప్రేమ పార్టీల మీద ఇంకెవరికి ఉండదు. ఎందుకంటే ఫ్యాన్స్ గుండెల్లో నుంచి అభిమానం ఉంటుంది నాయకుడి మీద. అట్లా ఫ్యాన్స్ నుంచి వచ్చిన నాయకుడిగా 10 సంవత్సరాలు పార్టీని స్థాపించినప్పటికీ 2014లో పోటీ చేయకపోయినా 2019లో ఎన్నికల్లో పోటీ చేయటం, 24లో మన జనార్దన్ గారి గెలుపులో పనిచేయటం, ఇవన్నీ కూడా దగ్గరగా చూసాం. ఎంతో నిబద్ధతతోటి పార్టీ సైనికుడిగా పనిచేసిన దానికి గుర్తింపే ఈ పదవి పవన్ కళ్యాణ్ గారు కూడా గుర్తించి రాష్ట్ర స్థాయిలో మన జిల్లా నుంచి ఈ కార్పొరేషన్ పదవి ఇవ్వటం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం. అదంతా అయిపోయింది అని చాలా మంది అన్నారు. కానీ అలాంటి వాటన్నిటికీ ఆయన పడ్డ కష్టానికి ప్రతిఫలంగా ఈరోజు మనం ఈ పదవి చూస్తున్నాము. ఈ పదవి రావడానికి మేము చాలా గర్వపడుతున్నాము. స్థాపించిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారితో నడుస్తూ ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని పార్టీని ప్రకాశం జిల్లాలో నిలబెట్టిన వ్యక్తి. మేము అతి సామాన్యులం. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో మేము వస్తే ప్రతి విషయంలో మాకు వెన్నుదండుగా ఉండి రాజకీయాలు ఎలా చేయాలి, ఎలా ఉండాలి అని రియాజ్ అన్నను చూసి మేము చాలా నేర్చుకున్నాము. మేము ఈరోజు ఇంత ధైర్యంగా ఇంతమంది ముందు మాట్లాడగలుగుతున్నాము, ఇలా ఉండగలుగుతున్నాము అంటే అది కేవలం రియాజ్ అన్న వల్లే. రియాజ్ అన్నకి ఇంత మంచి పదవి వచ్చినందుకు మేము చాలా చాలా సంతోషిస్తున్నాం. అన్ని ఇంకా మంచి పదవులు రావాలని, ఆయన ఉన్నత స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్. ఆయనతో పాటు నడవడం జరిగింది. ఆయన చేసింది నేను చెప్పడం కాదు, పార్టీ కోసం తను ఒక సైనికుల్లా పనిచేశాడు. కష్టకాలంలో అవినీతి జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అక్రమాల మీద పోరాడిన వ్యక్తి. ఆయన వెంట నడిచిన వీర మహిళలు కానీ అభిమానులు కానీ ఎప్పటికీ మర్చిపోరు. ఆయన ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తారు. కాకపోతే కొద్దిగా అటు ఇటు ఇప్పుడు అవకాశం వచ్చింది, ఆయనతో మొదలైంది. ఖచ్చితంగా అందరికీ మంచి చేస్తారని ఆయన ఎంతోమందిని వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి. నిజమైన నాయకుడు చెప్పిన మాట ఎవరైనా విన్నారంటే కొంతమందే వింటారు. వాళ్ళకి విన్నాడు కాబట్టే తనతో పాటు 10 మందిని నాయకులుగా వీర మహిళల్ని కానీ కార్యకర్తలు కానీ నా ఓటర్లను కానీ తయారు చేశారు. ఎందుకంటే మేమందరం సాధారణ మధ్యతరగతి వ్యక్తులు. సాధారణ అభిమానుల నుంచి వచ్చిన వాళ్ళు కరుడు కట్టిన జన సైనికులుగా ఉంటారనేది ఉదాహరణే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు. అలానే చివరిగా ఒక మాట, పార్టీ 2024 తర్వాత ఎలక్షన్ తర్వాత రవాణా పార్టీలో చేరడం జరిగింది. కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆ రోజు నుంచి అందరితో కలిసిమెలిసి, అంటే పార్టీ స్వార్థం కోసం పార్టీలో చేరలేదు. పార్టీ నాయకుడు పిలుపు మేరకు చేరి పార్టీ సైనికులు కానీ వీరమహిళలు కానీ అందరితో అభిమానులతో కానీ కలిసిమెలిసి కార్యక్రమాలు పాల్గొంటూ తను కూడా ఒక తోటి జన సైనికుడిగా, అంటే ఆయన స్థాయిలో ఆయన అంత అవసరం లేదు కానీ ఒక తోటి జన సైనికుడిగా పాల్గొంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. అన్న మీరు రియాజ్ అన్న ఇలానే రామలక్ష్మణులాగా ముందుకెళ్ళి పార్టీ బలోపేతం కోసం కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకు వెళ్ళాలి. మీ ఇద్దరు వెంట అందరం ప్రతి ఒక్కరం నడుస్తామని తెలియజేస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.